దేశాన్ని పట్టి పీడిస్తున్న సమస్యల్లో నల్లధనం సమస్య చాలా తీవ్రమైనది. అయితే ఇప్పుడు మోదీ తీసుకున్న నిర్ణయం కారణంగా నల్ల కుబేరుల గుండెలు పేలిపోతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఒక్కసారిగా దేశ ఆర్థిక రంగాన్ని మార్చేసిన ఈ నిర్ణయాన్ని ఆధారంగా తీసుకుని టాలీవుడ్ లో ఒక సినిమా తెరకెక్కబోతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. లీడర్ సినిమాతో రాజకీయ వ్యూహ ప్రతివ్యూహాలు ఎలా ఉంటాయో తెరపై అద్భుతంగా చూపించిన శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఈ సినిమా తెరకెక్కబోతుందట. నిజానికి ఇదివరకే మహేష్ హీరోగా శేఖర్ కమ్ముల కాంబోలో ఒక సినిమా రాబోతుంది అని అప్పుడు ప్రచారం కూడా జరిగింది. అయితే ఆ సినిమా అనుకోకుండా ఆగిపోయింది. శేఖర్ కమ్ముల సూపర్ స్టార్ కి చెప్పిన కథ కూడా ఇదే అని, ఆ కథలో కూడా కరెన్సీ నోట్లని బ్యాన్ చేయడం ప్రధాన అంశమని తెలుస్తుంది. అయితే అప్పుడు ఆ కథ విన్న మహేష్ అంతా బాగానే ఉన్న రియల్ లైఫ్ లో ఇలా కరెన్సీ బ్యాన్ చేయడం అన్నది జరగదు అని, కాబట్టి ఈ పాయింట్ కి పబ్లిక్ అంతగా కనెక్ట్ కారు అని శేఖర్ కమ్ముల స్టోరీని రిజెక్ట్ చేశారట. అయితే ఆ అసాధ్యాన్ని ఇప్పుడు మోదీ సుసాధ్యం చేయడంతో మహేష్ ఎలా అయినా వెంటనే ఆ సినిమా చేయడానికి నిర్ణయించుకున్నారట. అయితే ఆ సినిమాకి లీడర్ 2 అన్న పేరు దర్శకుడు ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. ఏదేమైనా ఇప్పుడు మహేష్ తీసుకున్న ఈ నిర్ణయం సూపర్ స్టార్ ఫ్యాన్స్ మంచి కిక్ అందిస్తుంది.